హలో ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. చిత్రాన్నాన్ని మీరు ఇంతవరకు ఎన్నో రకాలుగా ట్రై చేసి ఉండవచ్చు. అయితే ఈ విచిత్రాన్నం గురించి ఎప్పుడైనా విన్నారా? కాస్త పుల్లపుల్లగా, వగరగా, కాస్త ఘాటుగా ఉండే రాతి ఉసిరి మిరియాల చిత్రాన్నం ఈరోజు మన రెసిపీ. అతి తక్కువ సమయంలో ఎంతో రుచిగా తయారు చేసుకోగలిగే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, అలాగే తయారీ చేసే విధానాన్ని చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 500 గ్రాముల సన్నబియ్యం, అలాగే కమ్మని కరివేపాకు, 6 లేదా 7 మీడియం సైజు రాతి ఉసిరికాయలు, రుచికి సరిపడా పింక్ సాల్ట్, 1 స్పూను నువ్వులు, కొద్దిగా ఇంగువ, చిటికెడు పసుపు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, వేరుశనగ గుళ్ళు, అర కేజీ రైస్కి 10 నుంచి 15 గ్రాముల మిరియాలు సరిపోతాయి, తాలింపు దినుసులు, అలాగే ఆయిల్. గమ్మత్తైన రుచితో ఉండే ఈ విచిత్రాన్నాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మట్టి పాత్రలోకి రైస్ని తీసుకుని సరిపడా నీటిని యాడ్ చేసి చక్కగా వాష్ చేసుకుందాం. వాష్ చేసుకున్న ఈ రైస్కి 1 కప్పుకి 2 కప్పుల నీటిని యాడ్ చేసుకుని ఒకటి లేదా 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద చక్కగా కుక్ చేసుకుందాం. రైస్ కుక్ అయ్యే లోపల మిగతా బేస్మెంట్ తయారు చేసుకుందాం. ముందుగా మిరియాలను క్రష్ చేసుకుందాం. ఏమాత్రం మిక్సీ జార్లో పౌడర్ లాగా పట్టేయకండి. కాస్త రఫ్ టెక్స్చర్తోనే ఉంటే ఈ రెసిపీకి ఈ మిరియాల పొడి బ్రహ్మాండంగా ఉంటుంది. మిరియాలు క్రష్ అయిపోయాయి, డిష్ అవుట్ చేసుకోండి. అలాగే రాతి ఉసిరికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు మ్యాష్ చేసుకుందాం. ఉసిరికాయ పేస్ట్ కూడా రెడీ అయిపోయింది. రైస్ను కూడా చెక్ చేసేద్దాం. రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్, ముందుగా తాలింపు దినుసులు,
వేరుశనగ గుళ్ళు, ముందుగా వీటిని దోరగా వేగనిద్దాం. ఈ వేరుశనగ గుళ్ళు స్లోగా స్ప్లటర్ అయిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఇంగువ, అలాగే నువ్వులను కూడా కలిపి మరి కాసేపు వేగించుకుందాం. తాలింపు మంచి అరోమాటిక్ స్మెల్ వస్తోంది. ముందుగానే ఉడికించి కాసేపు ఆరబెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసేసేయండి. తాలింపంతా ఈ రైస్కి ఈవెన్గా పట్టుకునేటట్టు చక్కగా కలిపి పెట్టుకోండి. ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్టును కూడా యాడ్ చేయండి. ఏమాత్రం స్టవ్ ఆఫ్ చేయకుండా లో ఫ్లేమ్ మీద బాగా కలిపి పెట్టండి. ఉసిరికాయ పేస్ట్ ఈ రైస్లో ఈవెన్గా కలిసిన తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న మిరియాల పొడిని కూడా యాడ్ చేసి మరొకసారి ఈ మిశ్రమం అంతా రైస్కి ఈవెన్గా పట్టుకునేటట్టు కలిపి పెడదాం. ఎంతో సింపుల్గా మరెంతో రుచిగా ఉండే హెల్దీ విచిత్రాన్నం రెడీ అయిపోయింది. ఈ విచిత్రాన్నానికి 2 లేదా 3 గంటల రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక పట్టు పట్టేసేయండి. ఈ ఉసిరికాయ మిరియాల పులిహోర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.